ప్లీజ్ వ్యూయర్స్, మా వీడియోని వాచ్ చేసి వెళ్ళిపోకుండా మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ చేయటం కోసం మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. వదిన, పక్కనున్న గంట గుర్తుని నొక్కమని చెప్పడం మర్చిపోయాం. అవునండి, పక్కనున్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా నొక్కండి. మా వీడియో నోటిఫికేషన్ నేరుగా మీకు వస్తుంది. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ పల్లెటూరి కోడలి చాదస్తాను. ఫిరంగిపురం అనే ఊరిలో ప్రకాశం అనే వ్యక్తి ఉన్నాడు. అతను చిన్నతనంలో చాలా పేదరికాన్ని అనుభవించాడు. కాని కాలం గడుస్తున్న కొద్దీ అతను కష్టపడి బ్రతకటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత పెళ్ళయ్యాక అతని భార్య వల్ల కలిసొచ్చిందో ఏమో కాని కాస్త స్థిరమైన పని దొరికింది. ఇక ఆ తరువాత వాళ్ళకి ఒక కొడుకు పుట్టాక అతనికి ఇంకా బాగా కలిసొచ్చింది. దానివల్లే కాస్త డబ్బులు కూడబెట్టడం మొదలుపెట్టాడు. భర్తకి అంత డబ్బు వస్తున్నా కూడా ప్రకాశం భార్య పార్వతి తను కూడా తనకి వీలైనంతలో ఏవో ఒక పనులు చేసి తన వంతున అయ్యేంత తను కూడా కూడబెట్టేది. ఆ తర్వాత కొడుకు చేతికందొచ్చాక వాళ్ళ పరిస్థితి బాగా మెరుగైంది. అందుకే ఒకరోజు వాళ్ళ కొడుకు గిరి తన తల్లితో, అమ్మా, పాప నువ్వు కూడా నాన్నతో కలిసి ఎప్పటినుంచో కష్టపడుతున్నావు కదే, ఇంకా ఆ పనులాపేవే? అప్పుడంటే నేను చిన్నవాణ్ణి కాబట్టి నువ్వు కూడా పనిచేసి డబ్బులు సంపాదించటం అవసరం అనుకుందాం. కానీ ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నాను, బాగా సంపాదిస్తున్నాను కదా, ఇప్పుడు నువ్వు కూడా ఎందుకమ్మా అంత కష్టపడ్డావు? చెప్పు, చక్కగా రెస్ట్ తీసుకో అమ్మా. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? అమ్మా, నువ్వు ముసలిదాన్ని అయిపోయావే, అందుకే ఇంట్లో ఒక మూల కూర్చొని చెబుతున్నావా? అయ్యో, నేను అలా అనలేదే. నేననేదేంటంటే, చాలే ఆపరా, నాకు తెలీదా నువ్వెలాగన్నావో? నేను నీ కన్న తల్లినిరా, నీ మనసేంటో నాకు తెలీదా చెప్పు? నేనేదో కష్టపడిపోతున్నానని నువ్వు నా మీద జాలితోడు చెబుతున్నావురా, కానీ అలా ఏమీ లేదు నాన్న. మా పెళ్ళైన దగ్గర నుండి మీ నాన్నకి ఒకటే కోరికరా, మనకి ఒక సొంతిల్లు ఉండాలని. కానీ ఇన్నేళ్లలో ఆ కళ తీరలేదు. ఇప్పుడు నువ్వు చేతికి అందొచ్చావు, మాకు ఆ కళ తీరుతుందని ధీమా కూడా వచ్చింది. అందుకే రెక్కల్లో ఓపుకున్న రోజులు ముగ్గురం కష్టపడదాం. ఇది లేదు అనిపించేలాగా ఒక యంత్ర భవనం లాంటి ఇల్లును కట్టుకున్నాక ఇక నేను రెస్ట్ తీసుకుంటాలేరా అని తల్లి చెప్పిన మాటతో తమ సొంతింటి కల తీరాలనే తపన తన తల్లిదండ్రులకి ఎంతగా ఉందో అర్థమైంది గిరికి. అందుకే తరువాత ఇంకెప్పుడు వాళ్లకి ఏ విషయంలోనూ అడ్డు చెప్పలేదు. అలా ఒక చక్కటి ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు తాము పైసా పైసా కూడబెట్టిన దాంతో ఒక ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టుకున్నారు. అందులో చాలా ఖరీదైన ఇంటీరియర్తో ఇల్లంతా నింపేశారు. అప్పుడు తన తల్లి ఆనందంతో, గిరి, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందిరా. నేను కలగన్నట్టే ఒక స్వర్గం లాంటి ఇల్లుని కట్టుకున్నాం. ఇక ఆ తర్వాత నీకొక పిల్లని చూసి పెళ్లి చేసేస్తే ఆ వచ్చిన కోడలో ఈ ఇంట్లో లక్ష్మీదేవిలా తిరుగుతుందిరా. సరే అమ్మా, మీ ఇష్టం. మీరే పిల్లని చూసి తాలిగట్టమంటే ఆ పిల్ల మెళ్ళో తాలిగట్టేస్తాను అని చెప్పటంతో ప్రకాశంకి బాబాయి కూతురైన సావిత్రికి ఒక కూతురుందన్న విషయం వాళ్ళకి గుర్తొస్తుంది. ఒరే గిరి, ఎలాగూ పెళ్లి విషయంలో నిర్ణయం మాదే అంటున్నావు గనక మీ సావిత్రి అత్తయ్య గుర్తుంది గదా, తనకి పల్లవి అని ఒక కూతురుందంట నాన్న. పాపం చిన్నతనంలో ఆ పిల్లకి కాస్త ఆరోగ్యం అది బాలేదని వైద్యమని మందులకి బాగా ఖర్చు చేశారు. తర్వాత పిల్లకి ఆరోగ్యం కుదుటపడింది గాని పిల్లని చదువుకు పంపలేదురా. ఏదో కొద్దిపాటి అక్షరజ్ఞానం ఇంట్లోనే నేర్పించారు. పిల్ల తమతో పాటు సిటీలో ఉంటే ఎక్కడ పాడైపోతుందో అని వాళ్ళ అత్తగారు ఊర్లో ఒక పల్లెటూరులో ఉంచి పెంచారా. ఇదంతా కాదు నాన్న, అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పేయండి. ఏమీ లేదురా, ఆ పల్లెటూరి పిల్లకి పెద్దగా సంబంధాలు రావటం లేదని మీ అత్తయ్య బాధపడుతుంది. అందుకే నాన్న, ఆ పిల్ల నువ్వు చేసుకోరా. మన ఇంటి పిల్ల నాన్న, మనలో తేలిగ్గా కలిసిపోతుంది అని తండ్రి చెప్పిన మాటలు విన్నాక ఆయన కోరికని తీర్చటం తన బాధ్యత అనుకున్నాడు గిరి. అందుకే ఆ పల్లెటూరి పిల్ల పల్లవిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. అలా ఒక మంచి ముహూర్తంలో పెళ్లి జరగటంతో పల్లెటూరి కోడలు ఆ అత్తారింట్లో అడుగుపెట్టింది. ఆమె ఇంట్లో అడుగుపెట్టాక అక్కడ సిటీ పద్ధతులవి ఆమెకు చాలా కొత్తగా ఉండేవి. వంట చెయ్యాలంటే 4 బర్నర్ స్టవ్ మీద, భోజనం చెయ్యాలంటే టేబుల్ మీద, బట్టలంటే మెషిన్లో, మిగిలింది దాచాలంటే ఫ్రిడ్జ్లో. ఇలా ప్రతి విషయం కూడా
ఆమెకు అంతకు ముందు ఎప్పుడూ చూడని పద్ధతుల్లో ఇక్కడ ఉండటంతో ఆమె కాస్త తటపటాయింపుగా మసులుతూ ఉంటుంది ఆ ఇంట్లో. అప్పుడు గిరి, పల్లవి, నీకీ ఇంట్లో ఇబ్బంది ఏదైనా ఉంటే నాతో కానీ అమ్మతో కానీ చెప్పు, అంతేకాని నువ్వలా ఇబ్బందిగా ఉండకు. అది కాదు బావా, మరేమో నాకిక్కడంతా గందరగోళంగా ఉంది. అదే ఊళ్ళో ఉన్నప్పుడనుకో అన్ని పనులు నా చేత్తో నేనే చేసేదాన్ని. ఇక్కడ నేను ఏ పని చేయడానికి లేదు, అన్ని పనులు ఆ మిషన్లో చేస్తున్నాయి. సాయంత్రం అయ్యేసరికి ఊళ్ళో ఆరుబయట పట్టి మంచం వేసుకుని పడుకుంటే చల్లగా గాలొచ్చేది, చిన్నగా కునుకు కూడా పట్టేది. కానీ ఇక్కడ ఎప్పుడు చూడు ఇల్లంతా చల్లగానే ఉంది. ఆ ఏసీ చల్లదనం వల్ల నాకు రొంప కూడా వస్తుంది బావా. అంటూ ఇన్నాళ్ళు తను చూసిన లైఫ్ స్టైల్కి, ఇప్పుడు ఇక్కడ చూస్తున్న లైఫ్ స్టైల్కి ఆమె అడ్జస్ట్ అవ్వలేకపోతున్న విషయం తన భర్తతో చెప్పింది. ఆ విషయాన్ని తీసుకెళ్లి తన తల్లికి తండ్రికి చెప్పాడు గిరి. అప్పుడు ఆ ఇంటి పెద్దగా ప్రకాశం తన పల్లెటూరి కోడలతో ఇలా అంటున్నాడు. చూడమ్మా కోళ్ళ, మేము ఎన్నో ఏళ్లగా కలగన్న ఇల్లిది. దీన్ని కట్టుకోవడానికి చాలా కష్టాలు పడ్డాం. అలాంటి ఇంట్లో మా ఇంటి మహాలక్ష్మిలాగా నువ్వు తిరగాలి గాని ఇలా ఏం చేస్తే ఏమనుకుంటారోనని ఇబ్బంది పడకూడదమ్మా. అందుకే ఈ ఇంటి పెద్దగా నేను చెప్తున్నానుగా, నీకు నచ్చిన పద్ధతుల్లోనే ఈ ఇంట్లో నువ్వు నీ పనులు చేసుకో. మా ఇంటి కోడలివి నువ్వు, కలకల్లాడుతూ ఇంట్లో తిరిగితే అంతే చాలు మాకు అని చెప్పటంతో ఇక ఆ పల్లెటూరి కోడలికి అఫీషియల్ ఆథరైజేషన్ వచ్చినట్లయింది. నిజానికి పల్లవి చిన్నతనం నుండి పల్లెటూరులో పెరగటం వల్ల ఆమె పనులన్నీ కాస్త చాదస్తంగా మోటుగా ఉంటాయి. అందుకే ఎప్పుడైతే తన మామగారు ఆమెకు నచ్చినట్టు ఆమెను ఉండమని చెప్పాడో అంతే ఆ తెల్లవారే తన చాదస్తపు పద్ధతులు మొదలుపెట్టింది. ఆ రోజు ఉదయం ప్రకాశం దంపతులు, గిరి ముగ్గురు ఎప్పట్లాగానే నిద్రలేచారు. కానీ పల్లెటూరి కోడలు తెల్లవారుజామునే లేచి వంట పనులు మొదలుపెట్టేసింది. అందుకే వీళ్ళందరూ లేచేసరికి ఇల్లంతా పొగతో నిండిపోయింది. ఆ పొగకి వాళ్ళు లేచి కంగారుగా వంటగదిలోకి వెళ్ళి చూస్తే అక్కడ కట్టెల పొయ్యి పెట్టి పిడకలతో పొయ్యి మండిస్తూ ఉంటుంది ఆ పల్లెటూరి కోడలు. దానివల్ల వచ్చిన పొగతోనే ఇల్లంతా నిండిపోయింది. పల్లవి, పల్లవి, ఏంటి ఈ పొగంతా? నాన్న, ముందా ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేయండి. ఎందుకు బావా, ఇక్కడ కొంపలేం అంటుకోవట్లేదు. నేనే చక్కగా పిడికల పొయ్యి పెట్టి వంట చేస్తున్నాను. పిడకల పొయ్యా? అదెందుకే? ఇంట్లో గ్యాస్ ఉంది కదా. ఏంటి బావ నువ్వు అట్లా అంటావు? చక్కగా పిడకల పొయ్యి మీద వంట చేస్తే ఆ పిడకల్లో ఉండే వాసన కూరకి పట్టుకుంటది. అసలే ఇవన్నీ ఆవు పేడతో చేసిన పిడకలంట. మన వీధి మలుపులో ఉన్న పూజ సామాన్లు అమ్మే కొట్లో అట్టుకొచ్చాను అని చేసే పనిని సమర్థించుకుంటూ దాని వెనక ఎన్నో ఆరోగ్య సూత్రాలు చెప్పటం మొదలుపెట్టింది. చివరిగా తనకి వంటంటే అలా కట్టెలు పిడకలు మండిస్తూ పొయ్యి మీద చేస్తేనే నచ్చుతుందని, అదే ఆరోగ్యమని అనేసరికి ఆ పల్లెటూరి కొత్త కోడలి చాదస్తమేంటో వాళ్ళు మొదటిసారి రుచి చూశారు. ఇంకా అది మొదలు. భోజనాలంటే నేల మీద కూర్చొని తినాలంటుంది. తిన్నాక ఖచ్చితంగా పావుగంట అటు ఇటు పచార్లు చెయ్యాలి అంటుంది. బయటకేసుకెళ్లిన బట్టలతో ఇంట్లోకి రాకూడదంటుంది. కాళ్ళు కడక్కుండా ఇంట్లో అడుగు పెట్టొద్దు అంటుంది. ఇలా ప్రతిరోజు ప్రతి విషయానికి తన పల్లెటూరి చాదస్తాలతో ఆ ఇంట్లో వాళ్లకి చుక్కలు చూపించసాగింది ఆ పల్లెటూరి చాదస్తపు కోడలు. అందుకే ఆ కోడలి చర్యలతో విసిగిపోయిన ఆ అత్తగారు తమ గదిలో తన భర్త ప్రకాశంతో, యావండి, ఏంటండి ఇది? మేనకోళ్ళలో పైగా పల్లెటూరు పెళ్ళంటే ఇంటిని చక్కబెట్టుకుంటుంది కదా అనుకున్నాను గాని ఇదేంటండి, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఎంతో ఇష్టంగా కట్టుకున్నాం. ఈ ఇంటిని ఫ్యాక్టరీలాగా తయారు చేసింది. అక్కడ చూడండి, ఇంట్లో గోళ్ళన్నీ ఎలా మసిపట్టిపోయాయో. ఖరీదైన సామాన్లు కొనుక్కున్నామండి, ఎంతో ఇష్టంగా కొనుక్కున్నాం. అసలు ఇంటి ముందు మార్బుల్ ఫ్లోర్ మీద పేడతో కల్లాపు జల్లి ముగ్గులు పెట్టడం ఏంటండి? పూటకొకల్లో ఆ వాకిట్లో కాలు జరి పడిపోతున్నాం. ఈ పిల్ల మన ఇంట్లో దీపం పెట్టడం ఏంటో గాని ఈ పిల్ల చాదస్తం పనుల వల్ల మనలో ఎవరికో ఒకరికి తల దగ్గర దీపం పెట్టేలా ఉందండి. నిజమేనే పార్వతి, కోడలి పిల్ల, పైగా పల్లెటూరి పిల్ల, ఇంట్లో ఎలా మసులుకోవాలో తెలియక విడిగిపడుతుంది కదా అని నీకు నచ్చినట్టుండమ్మా అన్న పాపానికి ఇదిగో మన కొంపని ఇట్ట తయారు చేస్తుంది అనుకోలేదు. ఇప్పుడు అనిపిస్తుంది పల్లెటూరి సంబంధం చేసుకున్నా పర్లేదు కానీ ఇలా పల్లెటూరి చాదస్తాలున్న పిల్లని చేసుకోకూడదని. నిన్నటికి నిన్న వాకిట్లో ఈశాన్య మూల
నువ్వు దొవ్వించు మావయ్య, బట్టలు పెండడానికి, అంట్లు దోమడానికి, బయట నుండి రాగానే కాలు కడుక్కోడానికి బావి దగ్గరైతే సౌకర్యంగా ఉంటుంది అంటుందే అని తమ పల్లెటూరి కోడలి చాదస్తం గురించి చెప్పగానే ఆ అత్తగారు ఢామ్మని కింద పడింది. అది చూసి గబగబా కషాయం గాచుకొని వచ్చేసిన ఆ పల్లెటూరి కోడలు అత్తగారి ముక్కు మూసి గొంతులో పోసి మరీ తాగించింది. ఈ విధంగా పోనీలే అని పల్లెటూరి కోడలికి కొద్దిగా పెత్తనమిస్తే అంత ఖరీదైన ఇంటిని కూడా పశువుల దొడ్డిలా చేసేసింది ఆ పల్లెటూరి చాదస్తపు కోడలు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ఎప్పుడూ రద్దీగా ఉండే సిటీలో నివసించే వాళ్లలో నందన్రావు కుటుంబం కూడా ఒకటి. తన 2 పిల్లలు పెద్దవారైపోవటంతో కొడుక్కి 2 ఏళ్ల క్రితమే పెళ్లి చేశాడు అతను. ఇక కూతురికి ఈ మధ్యనే చదువు పూర్తవటంతో ఆమె కొద్ది రోజులు రెస్ట్ తీసుకుని ఆ తర్వాత మళ్ళీ చదవటమా, ఉద్యోగం చేయటమా అని నిర్ణయం తీసుకుంటాను అని చెప్పింది. అందుకే కూతురు కోరిన సమయాన్ని, స్వేచ్ఛని ఇచ్చాడు నందన్రావు. ఇక ఆ ఇంట్లో చెప్పుకోవాల్సింది ఆ ఇంటి కోడలు ఇందు గురించి. ఆమె పెద్దగా చదువుకోకపోయినా ఇంటి పనులు, వంట పనులు చక్కబెట్టటంలో, అత్తగారికి మామగారికి సేవలు చేయటంలో చాలా చురుకైన పిల్ల. ఇక తన ఒక్కగానొక్క మరదలు నిత్యని తన సొంత చెల్లెల్లా చూసుకుంటుంది ఆమె. నిజానికి ఆ వదినా మరదళ్ళని చూసిన వారెవరైనా వాళ్ళని వదినా మరదళ్ళు అనుకోరు, ఫ్రెండ్స్ ఏమో అనుకుంటారు. అంత చక్కగా ఉంటారు ఆ వదినా మరదళ్ళిద్దరు. ఈ విధంగా ఎటు చూసినా చక్కటి వాతావరణం ఉండటంతో నందన్రావు కుటుంబం చాలా సంతోషంగా, ప్రశాంతంగా జీవనం సాగిస్తుంది. ఒకసారి అత్తగారు వరలక్ష్మి కోడలు ఇందు దగ్గరికొచ్చి, అమ్మా కోడలా, రేపో ఎల్లుండో నేను ఊరికెళ్ళే పని పడేలా ఉందమ్మా. కాస్త నా చీరలకి గంజి పెట్టి ఇస్త్రీ చేయి. అక్కడ ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుందో ఏమో. ఊరా? ఎందుకత్తయ్యా? ఇప్పుడు ఊరు వెళ్ళే అవసరం ఏముంది? అసలే చలికాలం, మీకు చల్లదనం పడట్లేదు కదా ఈ మధ్య. ఇలాంటి సమయంలో ఊరికెళ్తానంటే ఎలా? అసలు ఏ పని అత్తయ్యా? ఎవరికైనా ఏమైనా అయిందా అక్కడ? లేదమ్మా, ఊళ్ళో మా పుట్టింటోళ్ళు ఇచ్చిన పొలం ఉంది కదా, అది చాలా కాలంగా వీరయ్య అని మనకి బాగా నమ్మకస్తుళ్లే. ఆయన కౌలు రైతు సాగు చేసుకుంటున్నాడు. కానీ ఇప్పుడు అతను చనిపోయాక మన పొలం ఖాళీగా ఉండిపోయింది. అందుకే ఆ ఊళ్ళో ఉండే భద్రరావు అనే పెద్ద మనిషి కన్ను మన పొలం మీద పడిందంటమ్మా. అతను మన పొలాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నాడని అక్కడున్న మనాళ్ళు చెప్పారు. వాడొట్టి మెలికల మనిషి అంటమ్మా. అందుకే నేనిప్పుడు వెళ్ళకపోతే మా పుట్టింటోళ్ళు ఇచ్చిన స్త్రీధనం మిగలదేమోనమ్మా అని తన మనసులో ఉన్న భయాన్ని చెప్పింది ఆ అత్తగారు. అప్పుడు ఇందు తన అత్తకి ధైర్యం చెప్తూ, చూడండి అత్తయ్య, మీకు ఆరోగ్యం సరిగా ఉండదు కనుక మీరిప్పుడు ఆ ఊరు వెళ్ళడం మంచిది కాదు. అదీ కాక వాడు అసలే మెలికల మనిషి అంటున్నారు. వాడు అటు ఇటు మాట్లాడితే మీకు బీపీ వచ్చి ఇంకా ఇబ్బంది అవుతుంది. అందుకే ఈ విషయం చక్కబట్టడానికి నేను నిత్య వెళ్తావులేండి అని చెప్పి తన అత్తగారిని వారించింది. ఆ తర్వాత తన మరదలు నిత్య దగ్గరికి వెళ్లి తన ఆలోచన ఆమెకు చెప్పింది. అప్పుడు నిత్య తన వదిన చెప్పిన విషయానికి చాలా ఎగ్జైట్ అవుతూ, వావ్, సూపర్ ఐడియా వదినా. నాకు ఇక్కడే ఉండి ఉండి బోర్ కొడుతుంది. ఆ ఊళ్ళో చాలా బాగుంటుంది తెలుసా. చిన్నప్పుడు హాలిడేస్లో ఆ ఊరు వెళ్ళినప్పుడు నేను చాలా ఎంజాయ్ చేసేదాన్ని. మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్ళడం అంటే వావ్ అని చాలా సంబరపడింది. ఇక ఇక్కడ అత్తామామలకి, భర్తకి అన్నీ సమకూర్చి 2-3 రోజులు ఉండి ఆ పొలం సమస్య తేల్చుకుని రావాలని వదినా మరదలిద్దరూ నేలకొండూరు అనే గ్రామానికి వెళ్లారు. అక్కడ చక్కటి పచ్చదనాన్ని, చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఆ ఊళ్ళో ఉన్న తమ ఇంటిని శుభ్రం చేసుకుని తమ పొలాన్ని చూసుకోవటానికి వెళ్లారు ఆ వదినా మరదలిద్దరు. అక్కడ వాళ్ళు వెళ్లేసరికి ఆ పొలాన్ని ఎవరో దున్నుతున్నట్టు కనిపించింది. వెంటనే ఇందు ఆ వ్యక్తిని పిలిచి, ఏమయ్యా, నువ్వు మా పొలంలో నువ్వు పని చేస్తున్నావు. మేమేమి నీకు పని అప్పచెప్పలేదే. ఈ పొలం మీదా అండి? అవన్నీ నాకు తెలదండి. ఏ విషయమైనా వెళ్ళి మా భద్రరావు అయ్యగారిని కలుసుకొని అడగండమ్మా అని చెప్పటంతో వాళ్ళని వీళ్ళని అడుగుతూ ఆ భద్రరావు ఇంటికి వెళ్లారు ఆ వదిన మరదలిద్దరు. అక్కడ ఆ భూమి తమదని, అందులో కాలు పెట్టొద్దని, తమ భూమిని తామే సాగు చేసుకుంటామని ఆ వదిన మరదలిద్దరూ చెప్పటంతో ఆ పెద్ద మనిషి ఎగతాళిగా ఇలా అంటాడు, ఏటమ్మా, పొలం చేయటం అంటే మీ సిటీలోలాగా సిచ్చేసి ఊరుకోవడం అనుకుంటున్నారేటి? అబ్బే, అట్టా కాదులే అమ్మా. అయినా సిటీలో ఉండే వాళ్ళకి ఇక్కడ పొలం ఎందుకు చెప్పమ్మా? నా మాటిని ఎంతో కొంత రేటు కట్టి ఇచ్చేస్తాను. ఆ పొలం నాకు అప్పగిచ్చేయండి. అంతేగాని పొలం చేసుకుంటామని చెప్పకండమ్మా, నవ్వొత్తాందే. చూడు పెద్ద మనిషి,
మా పొలాన్ని ఏం చేసుకోవాలో నువ్వు మాకు చెప్పనక్కర్లేదు. మా పొలాన్ని ఆక్రమించాలని చూస్తే నువ్వు చాలా ఇబ్బందులు పడాల్సొస్తుంది. అయినా వ్యవసాయం అంటే ఏమైనా బ్రహ్మ విద్య? మేం చదువుకొని సిటీలో ఉండేవాళ్లమే కావచ్చు. అలా అని మాకు వ్యవసాయం గురించి ఏమీ తెలియదనుకోకు. మా పొలాన్ని మేము సాగు చేసుకుంటాం కానీ ముందు నీ మనుషుల్ని మా పొలం ఖాళీ చేయమని చెప్పు అని ఆ వదినామరదలిద్దరూ కలిసి ఆ పొగరుబోతు పెద్ద మనిషికి కౌంటర్ ఇచ్చే క్రమంలో మాటామాటా పెరిగింది. చివరికి తమ పొలంలో తామే స్వయంగా సాగు చేసి చూపిస్తామని ఆ పెద్ద మనిషితో ఆ వదినామరదలిద్దరూ సవాలు చేశారు. అలా తాము పంట పండించలేకపోయినా, ఆ పొలంలో ఎప్పుడూ వచ్చేటంత దిగుబడి చూపించకపోయినా ఆ పొలాన్ని వదిలిపోతామని ఆ సవాలు యొక్క ఉద్దేశం. అందుకే ఏ పితలాటకం లేకుండా ఆ వదినామరదలిద్దరూ ఓడిపోతే తన కన్ను పడిన భూమి తనదే అయిపోతుందని ఆ పెద్ద మనిషి కూడా ఆ సవాలుకి ఒప్పుకున్నాడు. అలా వదినామరదలిద్దరూ కోపంలో సవాలుకి దిగటంతో తమ పొలాన్ని కాపాడుకోవటానికి తమ పొలంలో వ్యవసాయం చేయటం మొదలుపెట్టారు. అందుకే పొలాన్నంతటినీ చక్కగా దున్ని కొద్దిగా నీళ్లు నిలగట్టి అందులో తాము సాగు చెయ్యాలనుకుంటున్న విత్తనాలని చల్లారు. అవి మొలకలు వచ్చాక నాట్లు వేయటం కోసం సన్నాహాలు చేసుకుంటున్నారు. కాని పొలంలో చల్లిన విత్తనాలు మొలకెత్తిన రోజు రాత్రిపూట ఆ పొలం పైన ఉన్న మరో పొలంలో ఆ పెద్ద మనిషి కావాలనే ఎక్కువ నీళ్లు వదిలించాడు. దాంతో ఆ గట్టు మీద నుండి పొంగిన నీళ్లు వీళ్ల పొలంలోకి వచ్చిన మొలకలన్నీ కట్టుకొని పోయాయి. ఉదయం వచ్చి తమ పొలంలో చూసిన వదినామరదలిద్దరికీ తమ పొలం మొత్తం నీటి మడుగులా ఉండటం చూస్తారు. నీరే కనిపిస్తుంది కాని ఎక్కడా ఒక్క మొలక లేదు. అప్పుడా పెద్ద మనిషి వచ్చి, ఏంటమ్మా, అయ్యో పాపం, ఇట్ట అయిపోయింది మీ కట్టమంతా. అవునులే, పొలం సాగు చేస్తామంటే అంత సులువా ఏటి? ఇప్పుడే ఇట్ట అయిందంటే ఇంకా సవాలెట్టా అవుద్దో ఏటో పాపం అని అనేసి వెళ్ళిపోయాడు. అప్పుడా జరిగిన విషయం మొత్తం అతనే చేసుంటాడని గ్రహించారు ఆ వదినామరదలిద్దరు. చూసావా నిత్య, మన వదినా మరదలం ఎలాగైనా ఈ సవాల్లో ఓడిపోవాలని, మనకి వ్యవసాయం గురించి ఏమీ తెలీదని వీడు మనతో ఆడుకోవాలనుకుంటున్నాడు. వాడు ఆడుకోవాలనుకుంటే మనం ఊరుకుంటామా వదినా? అసలు మనమంటే ఏంటో వాడికి చూపిద్దాం అని అనుకొని ఆ వదినామరదలిద్దరూ చేసిన సవాల్ని ఆ రోజు నుండి సీరియస్గా తీసుకున్నారు. అందుకే సిటీలోని తమ ఫ్రెండ్కి ఫోన్ చేసి చాలా ఎక్కువ మొత్తంలో సీసీ కెమెరాలు తెప్పించి తమ పొలం చుట్టూ ఉన్న చెట్ల మీద ఆ సీసీ కెమెరాలు పెట్టి తమ పొలాన్ని సర్వేలెన్స్లో ఉంచారు. ఇక ఆ తర్వాత తమ ప్లాన్ ప్రకారం మోడ్రన్ పద్ధతుల్లో వ్యవసాయం చేయటం గురించి వీడియోలు చూసి ఆ పెద్ద మనిషి ఈ వదినామరదలని సవాల్లో ఓడించటానికి ఎన్ని ఆటంకాలు సృష్టిస్తున్నా, ఎందరు మనుషుల్ని పంపి వాళ్ళ వ్యవసాయాన్ని చెడగొట్టాలనుకున్నా సరే అవన్నీ తట్టుకొని నిలబడి ఆ వదినామరదళ్ళు తమ సవాలుని గెలవటానికి చాలా పట్టుదలగా ఉన్నారు. చివరికి 3 రోజులు ఉండిపోతామని వచ్చిన వాళ్ళు 3 నెలల పాటు ఆ ఊళ్ళోనే ఉండిపోయారు. అలా రోజురోజుకి వ్యవసాయం చేయటంలో మెరుగవుతూ మొత్తానికి 3 నెలల్లో పంట దిగుబడి తీశారు. కాని ఎప్పుడూ ఆ పొలంలో వచ్చే దిగుబడి కన్నా తక్కువ దిగుబడి రావటంతో లిటికేషన్ మనిషి భద్దర్రావు ఆ పొలాన్ని తను కొట్టేయచ్చన్న ధీమాతో ఉన్నాడు. ఏంటమ్మాయిలు, పాపం సానా కట్టబడినట్టున్నారే. కాని ఏడు చేసేది, మన సవాలు ప్రకారం మీ పొలంలో ఎప్పుడో వచ్చేంత దిగుబడి కన్నా తక్కువ దిగుబడే దించారు. కాబట్టి ఇక మీరు ఈ పొలం వదిలేసుకొని పోండి. మీ పెద్దోళ్ళని కలిసి పొలం నాకు వదిలేస్తున్నట్టు సంతకం పెట్టించండి అని అన్నాడు. ఇంతలోనే అక్కడికి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చాడు. చూడు మిస్టర్, నువ్వీ పొలం కొట్టేయడానికి వీళ్లతో సవాల్కి ఒప్పించి వాళ్ళ సాగులో నువ్వు చేసిన చిల్లర వేషాల వల్ల వాళ్ళ పంట దిగుబడి తగ్గిందని వాళ్ళొచ్చి కంప్లైంట్ ఇచ్చారు. దాంతోపాటు నువ్వు నీ మనుషుల్ని ఎన్నిసార్లు వాళ్ళ పొలానికి పంపింది, ఏమేం చేయించింది, మొత్తం సీసీ ఫుటేజీ ఆధారాలిచ్చారు. మర్యాదగా ఈ పొలం వదిలి వెళ్ళిపోతే గౌరవంగా ఉంటుంది. లేదంటే ఆ ఫుటేజ్లో ఉన్న మీ వాళ్ళని 4 పీకితే వాళ్లే సాక్ష్యం చెప్తారు. అప్పుడు మీరే చిక్కుల్లో పడేది అని పోలీస్ ఆఫీసర్ చెప్పేసరికి ఆ పెద్ద మనిషి ఆ వదినామరదలిద్దరి తెలివికి ముందు చూపుకి కంగు తిని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ విధంగా వదినామరదళ్ళు తమ పొలాన్ని తాము దక్కించుకోవటానికి చేసిన సవాల్లో ఆ వదినామరదలిద్దరే గెలిచారు. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ వరదల్లో తోటికోడళ్ళు. వరలక్ష్మి వ్రతం అవ్వటం వల్ల ఊర్లోని ముత్తైదువులు వ్రతం చేసుకుంటూ ఉంటారు. ఆ ఊరి వాతావరణం చాలా సందడిగా ఉంటుంది. ప్రతి ఇంట్లో కూడా పండగలా ఉంటుంది. అయితే తోటికోడళ్ళ ఇల్లు మాత్రం బోసిపోయి ఉంటుంది. అత్తకి ఓవైపు బాధగానే ఉంది. తన కోడళ్ళకి
ఇటువంటి వ్రతాలు చేయటం ఇష్టం లేకపోవటం వల్ల ఆమె లోపలే బాధపడుతూ ఉంటుంది. వారిని ఒప్పించలేక తన మాట వినని తోటికోడళ్ళ గురించి బెంగ పెట్టుకుంటుంది అత్తగారు. ఇంతలోనే అక్కడికి తన భర్త వస్తాడు. ఇదిగో ఏమయ్యోయ్, ఊరంతా సందడి సందడిగా ఉంది. మన ఇల్లు చూడు ఎలా తగలబడిందో. ఒక కోడలు కూడా పండగ గురించి పట్టించుకుంటేగా. సరే, ఇప్పుడు అవన్నీ ఎందుకు లేవే? వాళ్ళిద్దరికీ ఇష్టం లేనప్పుడు మనం బలవంతంగా ఒప్పించలేం కదా. వాళ్ళు ఇంక నిద్ర కూడా లేచినట్టుగా లేరు. కనీసం నేనన్నా గుడికి వెళ్ళొస్తాను. అంటూ అత్తగారు గుడికి బయలుదేరి వెళ్తుంది. ఇక అప్పుడే అల్పపీడన ప్రభావం వల్ల మబ్బులు కమ్మి ఉంటాయి. భారీ వర్షం పడే స్థితిలో ఉంటుంది. అయినా కూడా అత్తగారు గుడికెళ్ళి ఇంటికొస్తూ ఉంటుంది. అత్తగారింటికి రాగానే ఇంట్లో కూర్చొని ఉన్న తోటికోడళ్ళు చూసి అవాక్కవుతారు. ఈరోజు ఏంటత్తయ్యా కుందన బొమ్మలాగా తయారయ్యి గుడికెళ్ళి వస్తున్నారు? మీ ముఖం చూస్తుంటే ఏదో కోల్పోయిన దానిలాగున్నారే. రాత్రంతా నిద్ర లేదేమో అక్క. ఆ మొహం చూడు, నిద్ర కావాలని స్పష్టంగా అనిపించట్లేదు. అయినా రాత్రంతా నిద్రలేని పరిస్థితి ఈవిడికెందుకు వచ్చిందో? చేచే ఏంటే ఆ కారకోతలో. ఈరోజు పండగ కదా, లేచి కల్లాపు జల్లి ముగ్గులు పెట్టి తల స్నానం చేసి గుడికి వెళ్దామని మీకొందా అసలు? మీరేమనుకుంటున్నారో అర్థం కావడం లేదే. చూడడానికి ఇద్దరు కొడలు దట్టంగా ఉన్నారు. మీ బుద్ధులు మాత్రం మట్టంగానే ఉన్నాయి. ఆ దేవుడు నాకెందుకు ఇలాంటి కోడల్ని ఇచ్చాడో ఏమో. అత్తయ్య, మీరు మమ్మల్ని తిట్టినా పర్వాలేదు, కానీ మా బుద్ధులు మాత్రం ఏమనకండి. ఏమమ్మా, మీ బుద్ధులు ఏమన్నా బత్తాయి పండ్లు అనుకుంటున్నారా తీయగా ఉండడానికి? ఎక్కడుంటే ఈవిడ ఏదో ఒకటి అంటూనే ఉంటుందక్క. మనం వెళ్ళిపోదాం పదా. ఆగండమ్మా మహాతల్లులారా, ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా, కాస్త గుడి దాకా వెళ్ళి రావచ్చు కదా. మీకు మీ భర్తలకి మంచి జరుగుద్ది. మేము బాగుంటే మా భర్తలు కూడా బాగుంటారు కదా. మళ్ళీ ఆ గుడికి వెళ్ళడం ఎందుకు చెప్పండి? నీలాంటిదే అత్త ఇంట్లో అరుస్తుందని అమెరికాకి వెళ్ళి గుడ్లు పెట్టిందంట. అట్లా ఉంది నీ వాలకం. మనకంటూ ఓ సాంప్రదాయం ఉంది, దాన్ని పాటించడం మన ధర్మం. మీకోసం కాకపోయినా కనీసం మీ భర్తల కోసమైనా గుడికి వెళ్ళి రండి. ఇదిగోండి కోడళ్ళు, మీ అత్త అంతలా చెప్తుంటే కాస్త వినిపించుకోవచ్చు కదమ్మా. అసలే వర్షం పడుతుంది మావయ్య, ఈ సమయంలో మేము బయటికి ఎలా వెళ్తాము? ఇంట్లో గొడుగులు ఉన్నాయి, వాటిని తీసుకొని గుడికి వెళ్ళి రండి. ఒకవేళ మధ్యలో గాలికి మా గొడుగులు లేచిపోతే ఏం చేయాలి? ఆ సమయంలో తూర్పు దిక్కు తిరిగి దండం పెట్టండి అమ్మా. లేదంటే ఒకరు చూసుకుంటూ దండం పెట్టుకోండి. ఏంటత్తయ్య, మీకు అన్ని చమత్కారంగా అనిపిస్తోంది. మేము ఏం మాట్లాడినా మీకు పట్టినట్లుగా ప్రవర్తిస్తారు. ఎందుకు? లేకపోతే ఏంటమ్మా, మీరేంటి, మీ వయసు ఏంటి? మీరు ఇప్పుడు చిన్నపిల్లలు కాదు అన్నీ చెప్పడానికి. ఓ ఇంటికి వచ్చిన కోడలు గొడుగు గాలికి ఎగిరిపోతా అంటారేంటి? కాస్త ఆలస్యమైనా కూడా నెమ్మదిగా వెళ్ళి ఆ అమ్మవారిని దర్శించుకుని రండి, సరేనా? వెళ్తారులేవే, నువ్వు పద గదిలోకి. ఈ సమయానికి నువ్వు బీపీ టాబ్లెట్ వేసుకోవాలి, మర్చిపోయావా? అయ్యో మర్చిపోయారండి, పదండి వెళ్దాం. అంటూ అత్తగారు మామయ్య గారు తమ గదిలోకి వెళ్తారు. ఇంకోవైపు వర్షం పడుతూ ఉంటుంది. ఇక అదే సమయంలో తోటికోడలిద్దరూ గుడికి వెళ్దామని నిర్ణయించుకుంటారు. చెల్లి, గుడికి ఖచ్చితంగా వెళ్ళాల్సిందేనా? వెళ్ళొచ్చేద్దాం లెక్క. లేకపోతే అత్త చూసావు కదా, మాటలతోనే ముప్పు తిప్పలు పెట్టేసింది. ఇంట్లో ఉండి మనకు బోరు కొడుతుంది కదా, అలా గుడి దాకా వెళ్ళొస్తే టైం పాస్ అవుతుంది. అసలే వానలో తడిచి ఎన్ని రోజులైందో. నాకు వానలో తడవడం అంటే చాలా ఇష్టం అక్క. చిన్న కోడలు అలా చెబుతుండగా పెద్ద కోడలికి ఒక ఐడియా వస్తుంది. చెల్లి, నాకు ఒక ఐడియా వచ్చిందే. ఏంటక్క అది? నువ్వు ఆలోచిస్తే మంచి ప్లానే వేస్తావులే, కానీ నాకు తెలిసి నీ మనసు ఏంటో. మనం కనుక వానలో బాగా తడిసామనుకో, ఆ తర్వాత మనకి జలుబు జ్వరం వస్తుంది. దీంతో ఓ 10 రోజుల పాటు వంట గది వైపే చూడాల్సిన అవసరం ఉండదు. అత్తయ్యే మనకు వంట చేసి పెడుతుంది. ఎలా ఉంది మన ఐడియా? అబ్బా, సూపర్ ఐడియా వేసావక్క. నువ్వు అలా చెప్తుంటే నాకు ఒక్కటి తట్టిందక్క. ఏంటి అది? మనం గుడికి వెళ్ళేటప్పుడు వంటగదిలో నూనె పోసి వెళ్ళిపోయామంటే వంటగదిలోకి వెళ్ళిన అత్తయ్య కాలు జారిపడడం ఖాయం. ఆమె నడుము విరిగిపోవడం కూడా ఖాయం. ఆ తర్వాత మనకి జ్వరం వస్తే ఓవైపు నడుము నొప్పుతోనే అత్త వంట చేస్తూ ఉంటుంది. అది చూసిన మనకి ఫుల్ హ్యాపీ. ఎలా ఉందక్క ఐడియా? సూపర్ కదా? అరే, భలే ఐడియా వేసావే. అలాగే చేద్దాం పదా. ఇక పెద్ద కోడలు చిన్న కోడలు ఇద్దరు కూడా బాగా తయారయ్యి గుడికి బయలుదేరి వెళ్తారు. చిన్న కోడలు వచ్చేటప్పుడు ముందుగా అనుకున్నట్టుగానే వంటగదిలో నూనెను పోసేసి వస్తుంది. అలా కోడళ్ళు గుడికి వచ్చాక వర్షం బాగా ఎక్కువవుతుంది. ఓవైపు ఉరుములు మెరుపులు బాగా పెరుగుతాయి. వర్షం భారీగా పడ్డం వల్ల వరదలు కూడా పోటెత్తుతాయి. ఊరు మొత్తం వర్ష బీభత్సం కలిగిస్తూ ఉంటుంది. ఆ సమయంలో కోడళ్ళు ఇంటికి రాలేక మధ్యలో ఓ చెట్టు దగ్గరే ఉండిపోతారు. ఇక యువతల ఇంట్లో అత్తగారు
తన కోడలు ఇంకా ఇంటికి రాలేదని భయపడిపోతూ ఉంటుంది. అయ్యయ్యో ఎంత పని చేశానండి నేను. వాళ్ళు చెప్తానే ఉన్నారు, నేనే కావాలని గుడికి వెళ్ళమని చెప్పాను. ఈ వానకి వరదల్లో వాళ్ళు ఎక్కడ చిక్కుపోయారో ఏమో అర్థం కావట్లేదే. అబ్బబ్బా, వస్తారులేవే. ఊరి దాటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మన ఇంటికే ఈ పాటికే వస్తూ ఉంటారులే, నువ్వేం బాధపడమాక. అలా కొంత సమయం వరకు కోడళ్ళ కోసం అత్తగారు ఎదురు చూస్తూనే ఉంటుంది. అయినా సరే కోడళ్ళు ఇంటికి రారు. వర్షం ఇంకాస్త ఎక్కువవుతుంది. కోడళ్ళు వరదల్లో చిక్కుకుంటారు. వారు వరదల్లో కొట్టుకుపోతూ ఉంటారు. వారిని చూసిన ఊరి జనంలోని ఒక వ్యక్తి అత్తగారికి ఆ విషయాన్ని చేరవేస్తాడు. అయ్యయ్యో పదండి, మన కోడల వరదలు చిక్కుపోయారంట. ఎలాగైనా సరే కాపాడాలండి, పదండి త్వరగా. అయ్యో, నాకేదరాదే. పోయినసారి చెరువులో నేను మునిగిపోతే నువ్వే కదా కాపాడావు. కోడలని కూడా నువ్వే వెళ్ళి కాపాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అత్తగారు కోడళ్ళున్న ప్రాంతానికి వెళ్తుంది. కోడళ్ళిద్దరూ వరదల్లో చిక్కుకొని ఒడ్డుకు రాలేక సతమతమవుతూ ఉంటారు. వారిని చూసిన అత్తగారు వెంటనే అక్కడికి వెళ్తుంది. వరదల్లో చిక్కుకుపోయిన కోడళ్ళని కాపాడుతుంది. వాళ్ళిద్దరినీ ఒడ్డుకు తీసుకొస్తుంది అత్తగారు. అయ్యో అత్తయ్య, మీరే కనుక లేకపోతే ఈరోజు మా పని అయిపోయేది. సమయానికి వచ్చి మమ్మల్ని కాపాడారు అత్తయ్య. నాకు తెలుసు అత్తయ్య, మీ మాట కరికే అయినా మీ మనసు మాత్రం చెరుకు అని మాకు తెలుసు. సర్లేవే, ముందింటికి వెళ్దాం పదండి. లేకపోతే వర్షం ఇంకా ఆస్తి ఎక్కువయ్యేలా ఉంది. మళ్ళీ మనం ఇక్కడే చిక్కుపోయే అవకాశం ఉంది. అని అనుకుంటూ అత్తాకోడళ్ళు ఇంటి దారి పడతారు. ఇంటికి చేరుకోగానే వానకు తడిచిన వాళ్ళకి వేడిగా ఏదైనా తాగాలనిపిస్తుంది. వెంటనే అత్తయ్య ఇలా అంటుంది. అమ్మా, మంచి కషాయం పెట్టండి, జ్వరం జలుబు రాకుండా ఉంటాయి. అని అనగానే ఇద్దరి కోడళ్లకు కంగారు పట్టుకుంటుంది. ఇద్దరూ వంటగదిలోకి నడుస్తారు. అలా వంటగదిలోకి వెళ్ళగానే నూనెపై కాలు జారి ఇద్దరూ కింద పడిపోతారు. వాళ్ళిద్దరికీ నడుం విరుగుతుంది. ఏమే చెల్లి, మన ప్లాన్ మనకి రివర్స్ కొట్టింది కదే. అవునక్క, తాను తవ్వుకున్న గొయ్యిలో తానే పడ్డమంటే ఇదే కాబోలు. మన అత్త తప్పించుకుంది. అయ్యో, ఈ నడుం పట్టేసిందమ్మ సామి. నా వల్ల కాడవలేదే, నడుము ఇరిగిపోయింది. కాసిన లేపవే అంటూ తోటి కోడళ్ళిద్దరూ ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ వంటగదిలో. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.